తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్‌ని తీసుకోవాలి. నేనిక్కడ పావు కిలో వరకు క్యాబేజ్‌ని తీసుకున్నాను. దాంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్‌ని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. మనకి వడలు వేసుకోవడానికి పిండి అనేది లూజ్‌గా అయిపోకూడదు కాబట్టి క్యాబేజీని కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద అది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా వరిపిండిని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి వడలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా బౌల్‌లో వాటర్‌ని దగ్గర పెట్టుకొని చేతిని తడుపుకుంటూ కావాల్సిన పిండిని తీసుకుంటూ గారెల్ని వేసుకుంటే మనం ఈజీగా ఆయిల్‌లో గారెల్ని వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని